వచనము ఆదికాండము 30వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును. అలాగూ ఆమె వలన నాకును పిల్లలగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసూయ వలన చస్తారు అని మనం లాస్ట్ టైం విన్నాం. అయితే ఈ వచనం వల్ల మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అసూయ అనేది ఉన్నట్లయితే, మన జీవితంలో అసూయ అనేది ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే స్త్రీలు చాలా తొందరగా, అంటే వాళ్ళు సెన్సిటివ్, అంటే వాళ్ళు సున్నితమైన మనస్తత్వం గల వాళ్ళు. ఏదన్నా జరగడానికి జరిగితే తొందరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. బాధాకరమైన అంటే విచారకరమైన సందర్భాలలో తొందరగా బాధపడతారు, ఆనందకరమైన సందర్భాలలో తొందరగా ఆనందపడతారు. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తొందరనే, చాలా వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తొందరపడతారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే రాహేలు జీవితంలో దేవుడు తన గర్భాన్ని మూసాడు అని రాస్తుంది. అయితే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి 3వ వచనాన్ని మనం గమనిస్తే రాహేలు ఏం చేసిందంటే రాంగ్ స్టెప్ వేసింది. ఎందుకు ఆమె రాంగ్ స్టెప్ వేసింది రాహేలు అంటే ఆమెకి దేవునితో సహవాసం అనేది లేదు. వాక్యానుసారంగా జీవించడం అని కానీ, లేకపోతే ఇక్కడ చదువుతున్నట్లుగా ప్రార్థనా జీవితం కానీ ఆమెకి లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటే ఆమె ఇంకా విగ్రహాలని, తన తండ్రి ఇంటి వారి విగ్రహాలను ఆమె ఆరాధిస్తూ ఉండేది. వాటిని దాచిపెట్టుకొని వాటిని ఆరాధిస్తూ ఉండేది. అందుకే వాటిలాగా అయిపోయింది. ఏమైంది అని మనం ఆలోచన చేస్తే చూడండి, రాంగ్ స్టెప్ వేసింది. ఏంటి ఆమె వేసిన రాంగ్ స్టెప్? తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయము అని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉంది కదా, నేను ఎట్లాగో నీకు పిల్లల్ని కనలేను, నా దాసి అయిన బిల్హా ఉంది కదా అంటే అప్పట్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత పనులు చేయడానికి ఒక అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంట్లో పనులన్నీ చేసి పెట్టడానికి, నువ్వు కూర్చో, ఇదిగో పని మనిషి నీకు అన్నీ చేసి పెడుతుంది అని ఒక పని మనిషిగా ఒక లేడీని ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లాగా ఈమె భాగానికి వచ్చిన ఆమె ఎవరు అంటే బిల్హా. లేయా భాగానికి వచ్చిన ఆమె ఎవరంటే జిల్పా. అయితే ఈ విధంగా మనం చూసినట్లయితే ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈమె ఏం చేసింది? రాహేలు అసలు అసూయపడమే తప్పు. మళ్ళీ ఇంకొక తప్పు ఏంటి? తన భర్తకు 2వ పెళ్లి చేసింది. ఇట్లాంటి మూర్ఖులు కూడా ఉండరు కొందరు. మళ్ళీ బయటికేమో భర్తకే 2వ పెళ్లి చేసిందంట. అబ్బో, ఎంత దయాగల హృదయం, ఎంత విశాలమైన హృదయం అనుకుంటుంటారు. దేవుని ప్రియమైన ప్రజలను నేను ఈ మాట అంటే మీకు కూడా కోపం, బాధ కలగవచ్చు. అంటే ఏంటంటే నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడటం లేదు. నా ఇష్టానుసారంగా మాట్లాడడానికి నాకు అధికారము లేదు. చూడండి, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఒక పురుషునికి ఒకే భార్య. మనందరికీ తెలిసినటువంటి విషయాలే ఇవి. అయితే ఒకసారి మనము ఒక వచనాన్ని చూద్దాం. ఏంటి ఆమె రాహేలు వేసినటువంటి తప్పుడు నిర్ణయం ఏంటి అని మనం చూసినట్లయితే తన దాసిని ఇచ్చి, అసలు దాసులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ పని ఉంటుందో అక్కడ ఉండాలి. మన ఇంట్లో వరకు, మన ఆవరణం వరకు ఎక్కడ పని ఉంటుందో అక్కడ పనులు చూసుకోవాలి. బయట వరకే, లేదంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేస్ పెట్టి అక్కడ వరకే. అంతేగాని భర్తను ఎవరైనా ఇస్తారా? ఆమెని ఆ దాసి తీసుకొచ్చి ఎవరైనా భర్తకి ఇస్తారా? చూడండి, తన తప్పుడు నిర్ణయం చూడండి. ఏంటంటే నా దాసి అయినా బిల్హా ఉంది కదా, ఆమెతో పో అని ఆమెను అతనికి భార్యగా చేసేసింది. అంటే ఈమెకి ఎట్లా విశ్వాసం ఉంది? ఇంకా నాకు పిల్లలు పుట్టరు, ఆమె ద్వారానన్నా పిల్లలు పుడతారు అన్న విశ్వాసం ఉంది, కానీ దేవుడు నాకు ఇస్తాడు అన్న విశ్వాసం లేదు. ఎందుకు లేదు విశ్వాసం అంటే ఆమె ఒప్పుకుంటుంది, ఆమె నమ్ముతుంది, ఆమె అంగీకరిస్తుంది ఇంకా నాకు పిల్లలు పుట్టరని. ఎందుకు? ఆమె యెహోవాను ఆశ్రయించలేదు. ఆమె యెహోవాను ఆశ్రయించింటే
ఏం చేసేది? విశ్వాసంతో మనకు హన్న జ్ఞాపకం వస్తుంటుంది పక్కల నుంచి. హన్న ఏం చేసింది? ఖచ్చితంగా ప్రార్థన చేసింది, దేవుని మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఆమెకి ఇచ్చినాడు. ఈమె మందిరానికి పోయినది లేదు, ప్రార్థన చేసింది లేదు. ఎట్లిస్తాడు దేవుడు పిల్లల్ని? విశ్వాసము లేదు, పోనీ దేవుని గురించి ఆసక్తి లేదు, భయము లేదు, భక్తి లేదు, వాక్యానుసారమైన జీవితము లేదు. ఎట్లా ఈమె ఆశీర్వాదాలు అనుభవిస్తుంది? కష్టం కదా. కాబట్టి ఏం చేసింది? దాసిని తీసుకొచ్చి భార్యగా చేసేసింది. ఏమైంది? అక్కడ నమ్మింది. ఏంటి? నా పని ఆమె కన్నా పిల్లలు పుడతారు, అప్పుడు నాకు పిల్లలు అవుతారు కదా అని నమ్మింది. ఎట్లయితారు పిల్లలు? దేవుని ప్రియమైన ప్రజలారా, వాళ్ళిద్దరికీ పిల్లలు అవుతారు, ఈమెకి ఎట్లా పిల్లలు అవుతారు? కారు కదా. చూడండి, ఈ విధంగా తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఎందుకు నేను ఈ మాట మళ్ళా చెప్తున్నానంటే, ఎవరైతే వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, అంటే దేవునితో సహవాసం లేకుండా, నువ్వు చర్చికి వస్తేనే దేవునితో సహవాసం చేసినట్టు కాదు, నువ్వు ఇంట్లో ఉండి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒకరిని బాధించకుండా, ఒకరిని నొప్పించకుండా, నేను చేయి చాచిన వాళ్ళకి నీ శక్తి కొలది, నీ స్థితి స్థాయి కొలది, నీ కలిమి కొలది నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ ఏంటి? ఆమె జీవితంలో ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, వాక్యానుసారంగా జీవించడం అసలుకే లేదు. అసూయతో బ్రతుకుతుంది. అసూయతో బ్రతికి ఏం చేసిందంటే తప్పటడుగు వేసింది. చూడండి, ఒకసారి మనం కొన్ని వాక్యాలని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తన భార్యను వేరే వాళ్ళకి ఇవ్వడం రైటా రాంగా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయంలో ఒక మాట రాసింది. మనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 17:17. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. చాలండి, ఇక్కడ ఏమని రాసింది? ఇది ద్వితీయోపదేశ కాండం అంటే ఏమనుకున్నారు? ధర్మశాస్త్రము. ఈ నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం. ఈ పంచకాండాలు మనకి ధర్మశాస్త్రంలాగా. అయితే ఏమని రాసింది ఇక్కడ? తన హృదయం అంటే ఏంటి? నువ్వు అనేకమైన పెళ్ళిళ్ళు చేసుకుంటే, దేవుడు ఆదాముకి ఎంతమంది అవ్వల్ని ఇచ్చినాడు? ఒకటే అవ్వని ఇచ్చినాడు. శారాకి ఎంతమంది? అబ్రహాముకి ఎంతమందిని భార్యలుగా ఇచ్చినాడు? ఒక ఆమెనే ఇచ్చినాడు. ఆమె చనిపోయిన తర్వాతనే అబ్రహాము రెండో ఆమెను చేసుకున్నాడు, కానీ బతికుండంగా చేసుకోలేదు. చూడండి, అయితే ఇస్సాకు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు కోసము ఎంతమంది? ఒకటే, రిబ్కా. అది ఇక్కడ చూడండి, దేవుడు ఏమని రాసి ఉంచినాడు? తన హృదయము తొలగిపోకుండానట్లుగా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు. వెండి బంగారంలను తన కొరకు బహుగా అంటే ఏంటి? బంగారం వెండి కొనొద్దండి అని కాదు, తగు మాత్రం ఉంటే చాలు, అతిగా ఉండనక్కర్లేదు. అతిగా ఉంటే ఏంటి? ఆయాసం. అతిగా ఉంటే ఎవరు ఎత్తుకపోతారో. అన్నీ ఉంటే నువ్వు అనుభవించలేవు, అతిగా ఉంటే అనుభవించలేవు, తగు మాత్రం ఉంటే నువ్వు అనుభవిస్తావు. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనేకమైన వివాహాలు, ఒక వ్యక్తి ఒక స్త్రీయే కానీ ఒక పురుషుడే కానీ ఒకరికంటే ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఏమవుతుందంటే హృదయం అనేది తొలగిపోతుంది. దేవుని వాక్యానుసారంగా జీవించడంలో నుంచి హృదయం అనేది ఏమవుతుందిలే అని తొలగిపోతుంది. వాక్యానికి విరుద్ధంగా జీవించడమే హృదయం తొలగిపోవడం. అది ఇంకొక వచనాన్ని కూడా మనము చదువుదాం. నెహెమ్యాలో కూడా ఒక మాట రాసింది, ఒకసారి మనం చదువుదాం. నెహెమ్యా 13వ అధ్యాయంలో, నెహెమ్యా 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుదాం. కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి మీ వంటి మాటలను మేము ఆలకింపవచ్చున. అంటే ఏంటి? ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటి? మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, ఒకరిని కంటే ఎక్కువగా చేసుకోకూడదు. ఇంకోటి, చేసుకున్న అన్య స్త్రీలని వివాహం అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించే వాళ్ళని చేసుకోకూడదు. ఈ రోజున వివాహాలు చేసుకోవాలంటే ఏం చూస్తారు చెప్పండి? ఆస్తి, అంతస్తులు, చదువులు, ఉద్యోగం. ఇప్పుడు ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవాలంటే ఏం చూస్తారు? ఆస్తి, అంతస్తులు,
ఉద్యోగము, ఎంత చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏమంటారు, ఆరోగ్యంగా ఉన్నాడా, ఫిజికల్గా బాగానే ఉన్నాడా, ఫిజికల్గా ఏం హ్యాండిక్యాప్డ్ కాదు కదా అనేది చూస్తారు. కానీ నిజానికి ఏం చూడాలి? దేవుని యందు భయభక్తురాలా కాదా, దేవుని యందు భయభక్తుడా కాదా, బాప్తిజం తీసుకున్నాడా, మారు మనస్సు పొందాడా, వాక్యానుసారంగా జీవిస్తున్నాడా, ఇది చూడాలి. కానీ మిగతావి అంటే ఈ లోకపరంగా చూస్తున్నారు. ఇవి రాంగ్ అని నేను అనడం లేదు, ఈ లోకపరంగా చూస్తున్నారు కానీ దైవికమైన కోణంలో చూడటం లేదు. దైవికమైన కోణంలో కరెక్ట్గా ఉంటే, దైవికమైన కోణంలో దేవుని యందు భయభక్తులు గలవాడైతే అన్ని దీవెనలు మన వెంట వస్తాయి. కానీ ఇవి చూడకుండా దీవెనలన్నీ ఉన్నాయా లేదా అనేది చూస్తున్నాడు. అది మనం కూడా వేసే రాంగ్ స్టెప్. అది చూడండి, ఏంటంటే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, వాళ్ళని మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళు మీ మాట వినాలా అనే సందర్భంలో మాట అన్నమాట అది. కాబట్టి అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అంటే ఈ రెండవ పెళ్ళి కానీ లేదంటే అన్యులను చేసుకునే పెళ్ళి కానీ తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూద్దాము. లూకాసు వార్తలో కూడా ఒక మాట రాసింది. లూకాసు వార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడును, అది బతికుండంగా, అంటే భార్య బ్రతికి ఉండంగా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. అంటే ఏంటి? భర్త బ్రతికి ఉండంగా కూడా ఇంకొకరిని వివాహము చేసుకోకూడదు. అంటే ఏంటి? అటు ఇటు ఆలోచించాలా మనం. అర్థమవుతుంది కదా? తన భార్యను విడనాడి మరి ఒక్కతను వివాహం చేసుకొను ప్రతివాడును వ్యభిచరించుచున్నాడు, తన భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకొనివాడు వ్యభిచరించుచున్నాడు. అర్థమవుతుంది కదా? భార్యను విడిచి భర్త వేరే ఆవిడని చేసుకోవడం కానీ, భర్తను విడిచి భార్య వేరొక ఆయనను చేసుకోవడం కానీ తప్పు అని చెప్పేసి అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఈ యొక్క మాటను చెప్పింది యేసుప్రభు వారే. ఈ యొక్క మాటను చెప్పింది యేసుప్రభు వారే అనమాట. ఇప్పుడు పౌలు చెప్పినటువంటి కొన్ని మాటలను చూద్దాం. పౌలు గారు ఆయా పత్రికల్లో కొన్ని మాటలను ఆయన చెప్పాడు. మనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. అంటే ఏంటి? ఒక అమ్మాయి ఉందనుకోండి, ఉదాహరణకి ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కానీ ఎవరు పెద్దగా తల్లిదండ్రులు ఉన్నా కూడా పట్టించుకోని వాళ్ళు ఉంటారు, ఉన్నా కూడా పట్టించుకొని వాళ్ళు ఉన్నారనుకోండి. ఎవరికన్నా సమాజంలో బంధువులకో మిత్రులకో చుట్టుపక్కల వాళ్ళకో అర్థమైంది అనుకోండి, అరే ఈ అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది, అమ్మ నాన్న ఎంతవరకు బతుకుంటారు, మా అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి తోడు అండ ధైర్యం ఏంటి, ఎవరు అని ఆలోచించి ఎవరైనా మంచి ఉద్దేశంతో పెళ్లి చేయాలనుకుంటే చెయ్యొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు అని చెప్పేసి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. తెలిసి కూడా అంటే ఏంటది? మేలైనది చెయ్యనరియు అలాగూ చెయ్యని వాళ్ళకి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. మన సమాజంలో కొందరికి మేలు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మేలు పొందుకోవాల్సిన స్థితిలో ఉన్నారు, మనం మేలు చేసేటటువంటి స్థితిలో ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అది చేయలేదనుకోండి మనకు కూడా పాపమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, పెళ్ళిడు వచ్చినప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి చేయాలి. వాళ్ళకంటూ ఒక జీవితం, వాళ్ళకంటూ ఒక తోడుని మనం ఏర్పాటు చేయాలి. వాళ్ళని అట్లాగా విడిచిపెట్టేస్తే వాళ్ళ జీవితము నాశనం అవుతుంది, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశము ఉంది. అయితే ఈ విధమైన రాంగ్ స్టెప్ అనేది మనము వేయకూడదు. వివాహాలలో రాంగ్ స్టెప్ అనేది మనము వేయకూడదు. అది దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 తిమోతియులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి చదువుదాం.
మొదటి తిమోతియులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇక్కడ తిమోతికి మొదటిసారి ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఏమని చెప్తున్నాడు? యవ్వన స్త్రీలు వివాహం చేసుకునేలా చూడు నాయనా అని చెప్తున్నాడు. యవ్వన స్త్రీలు కానీ యవ్వన పురుషులు కానీ ఏం చేయాలంట? యవ్వన స్త్రీలు కానీ యవ్వన పురుషులు కానీ ఏం చేయాలంట? వివాహం అనేది జరగాలంట, వాళ్ళకి వివాహం అనేది జరిగించాలి. అయితే స్త్రీలు మాత్రం ఏం చేయాలంట? గృహ పరిపాలన చేయాలి. వాళ్ళు పిల్లలని కానీ గృహ పరిపాలన జరిగించచ్చు, విరోధికి నిందించడానికి అవకాశం లేకుండా ఉండాలి అని చెప్పేసి తిమోతికి అపోస్తలుడైన పౌలు తన మొదటిసారి ఉత్తరాన్ని రాస్తూ తెలియజేస్తున్నాడు. అంటే ఏంటి? ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అంటే యవ్వన కాలంలో వివాహం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే నేను వివాహం చేసుకోను అంటారు. నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఉంది, ఒకప్పుడు అక్క అనమాట, అక్క అని పిలిచేవాళ్ళం. అయితే అక్క మేము చదువుకునే రోజులే నేను పెళ్ళే చేసుకుని అస్సలు చేసుకుని నేను ఇట్లాగే లైఫ్ లాంగ్ నేను ఇట్లాగే ఉండిపోతాను అన్నది. ఆ తర్వాతకి దాదాపు ఒక 3 years 4 years గడిచింది. 3 years 4 years గడిచిన తర్వాత మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఆ గెట్ టుగెదర్లో పబ్లిక్గా చెప్తుంది ఏమని? నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానండి, మంచి మ్యాచ్ ఏమైనా ఉంటే మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్తుంది. అది తొందరపడి మొక్కులు దేవుడికి మొక్కుకోకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి డబ్బా కొట్టుకోకూడదు. నేను అట్లా అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెప్పింది? వివాహం చేసుకోండి, యవ్వన స్త్రీలు వివాహం చేసుకోండి, పిల్లల్ని కనండి, గృహ పరిపాలన చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు నువ్వు మాత్రం నేను చేసుకోను అంటే తర్వాత ఎట్టుంటుంది? అందరూ నవ్వుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలి. ఎట్లాంటి వాళ్ళని? అందంగా ఉన్నోళ్ళని, కొత్త హెయిర్ స్టైల్లోళ్ళని కాదు, కొత్త హెయిర్ స్టైలు, ఇంత హైట్ ఉన్నోళ్ళని, బాగా సంపాదించే వాళ్ళని. ఈ మధ్య కొందరికి జ్ఞానం చాలా ఎక్కువైపోయింది, నాకు కూడా లేదంత జ్ఞానం. బాగా డబ్బు సంపాదించే వాళ్ళని, బాగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళని, గొప్పింటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు కొందరు. నేను విన్నాను, స్టన్ అయిపోయినాను. నాకు కూడా రాలే ఈ ఐడియా. అంటే నేను వాళ్ళ ఐడియాలు వచ్చినంత మాత్రం నేను ప్రార్థన చేసినాను. ఏమని? నేను వివాహం చేసుకునే టైంలో, మ్యాచ్లు చూస్తున్న టైంలో నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఇది మీ అందరికీ చెప్తున్నా, మీరు కూడా చేయండి. ఇదే అన్నాను, ప్రభువా పెద్దలంటే గౌరవం, నువ్వంటే భయము భక్తి, తర్వాత తల్లి లాంటి తండ్రి లాంటి అత్తమామలు, నన్ను బిడ్డగా చూసుకునే కుటుంబానికి నన్ను కోడలుగా చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని యాజ్ ఇట్ ఈస్ దేవుడు అట్లే ఇచ్చినాడు. అది మన దేవుడు, ప్రార్థన అనే దేవుడు, మనకి ఏది మేలో అది చేసే దేవుడు. కాబట్టి మనం ఈ విధంగా మనము వాక్యానుసారంగా ఉండేవాళ్ళని కోరుకోవాలి. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళని, దేవుడంటే భయము భక్తి ఉన్న వాళ్ళని కోరుకోవాలి. ఈరోజు మా ఫ్యామిలీ ఈ విధంగా ఉందంటే కేవలం దేవునికి భయపడే. నేను ప్రతిసారి కూడా నాకు ఏ సమస్య వచ్చినా పైకి కంప్లైంట్ పంపిస్తా. నాకెవరు లేరనుకోవద్దు, ఆయన ఉన్నాడు చాలు. ఏ విషయమైనా సంతోషమైనా ఆయనకు పంపించేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, సంతోషం ఆయనతో షేర్ చేసుకుంటాను, బాధ అయినా దేవునితోనే నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి మన వివాహం అనేది చాలా, అది దేవుడు ఏమన్నాడు? ఘనమైనది అన్నాడు. వివాహం చాలా ఘనమైనది. అది ఘనమైనది, లైఫ్ లాంగ్ ఘనకరంగా ఉండాలి, కానీ మధ్యలో అది ఘనహీనతని పొందుకోకూడదు. కాబట్టి ఘనమైన వివాహము ఘనముగా మనం మరణం వరకు మనం దాన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క బంధాన్ని మనము కాపాడుకోవాలి, కానీ ఆ యొక్క బంధంలోనికి వేరే వాళ్ళని మనము తీసుకొని రాకూడదు. వ్యక్తిని మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంట? వేరే వాళ్ళు నవ్వుకునే పనులు చేయొద్దు అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? విరోధికి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వరేనని కోరుతున్నాను. ఈరోజు మన ఫ్యామిలీ చెల్లాచెదురు అయిపోయింది అనుకోండి, గొడవలు అది ఇది జరిగింది అనుకోండి, ఎవరు మాట్లాడుకుంటారు? ఫస్ట్ మన విరోధులే మాట్లాడుకుంటారు. నిజంగా ప్రేమించే వాళ్ళు మాట్లాడుకుంటారా?
ఏమైందండి అంటే ఏమండి నాకు తెలీదు, బాగానే ఉన్నారండి, ఏం లేదంటారు. అదే ఈ రోజులైతే దా నేను చెప్తాదా కూసో, మొదటి నుంచి నాకు అంత తెలుసుదా కూసో చెప్తా అని చెప్తారు. ఇంకా కొంచెం మసాలాలు అవి ఇవి యాడ్ చేసి మరీ స్ట్రాంగ్గా చెప్తారు. అది ఎక్కడి దాకా పాకిపోతుందంటే ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. తెలవని వ్యక్తి ఉంటారు, పిల్లలకి సహితం తెలిసిపోతుంది. అంతరాన చెడుని ఏం చేస్తారంటే పాకిచ్చేస్తారు. నేను ఏం చెప్తున్నాను అంటే వివాహం అనేది ఘనమైనది, అదొక బంధం. ఆ బంధంలోనికి మరో వ్యక్తి రాకూడదు. భార్యాభర్తలు దేవుడే అంతే, మరొక వ్యక్తి అనేది రాకూడదు. ఆ బంధం దృఢంగా ఉండాలంటే దేవుడు ఉండాలి, వాళ్ళు దేవుని యందు ఉండాలి, దేవుడు వాళ్ళ యందు ఉండాలి. మూడో వ్యక్తి అవసరం లేదు, మూడో వ్యక్తి అవసరము లేదు. చూడండి ఇక్కడ ఈమె ఏం చేసింది, రాంగ్ స్టెప్ వేసేసింది. చూడండి హెబ్రీలకు కూడా రాసినటువంటి పత్రికలో ఒక మాట స్పష్టంగా ఉందన్నమాట. మనం ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అదే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఏంటంటే వేషసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చూడండి దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు, అది ఘనమైనది, అది చాలా ఘనమైనది. కాబట్టి ఆ యొక్క బంధంలోనికి ఇంకొకరు రాకుండా చూడాలి. ఈ పిచ్చి పిల్ల ఏం చేసింది, పిల్ల అంటున్నాను సారీ, ఇక్కడ ఇవి ఏం చేసింది, రాహేలమ్మ ఏం చేసింది, రాంగ్ స్టెప్ వేసింది. ఏం చేసింది, నా పనికత్తెతో పో, ఆమె వల్లనన్నా నాకు పిల్లలు పుడతారేమో అని చెప్పేసి అని తన పనికత్తెను, తన దాసిని ఏం చేసింది, తన భర్తకి ఇచ్చింది. ఆమెను అతనికి ఇచ్చింది, అతన్ని ఆమెకి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమై ఉన్నారు, భార్యాభర్తలై ఉన్నారు. తప్పుడు నిర్ణయం అన్నమాట ఇది, తొందరపాటుతనంతో తప్పుడు నిర్ణయం. చూడండి ఏంటంట, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును అన్నది. ఇక్కడతోటి ఏమోలే, టైం అయిపోయింది కదా, తొందరగా చెప్పి ముగించేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఈమంటే రాంగ్ స్టెప్ వేసింది, ఈమంటే వాక్యానుసారంగా లేదు, ఈమె వాక్యానుసారంగా లేదు, ఈమెకి భయభక్తులు లేవు, ఈమె ఎవరికి భయపడేది కాదు. కాబట్టి ఇంట్లో వాళ్ళ నాన్నని అడగకుండా, అతని యొక్క ఉద్దేశం అడగకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంది. ఈమంటే భయభక్తులు లేనటువంటి పిల్ల. ఈమెను చూసి కుక్కను చూసి నక్కవాత పెట్టుకున్నట్ట, నక్కను చూసి కుక్కవాత పెట్టుకున్నట్ట ఈమె వీళ్ళ అక్క ఏం చేసింది, ఇంకా నాకు కూడా పిల్లలు పుట్టరేమో అని అనుకొని ఆమె కూడా జిల్పాని ఇచ్చి పెళ్లి చేసేసింది. భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నటువంటి తప్పులు ఇవే. 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాసింది ఏమని, లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, అంటే ఏంటి, 9వ వచనం నుంచి చదువుదాం. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. ఆమె అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి ఆమె కాబట్టి బిల్హాన్ తీసుకొచ్చి భార్యగా చేసిందంటే సంతానం కోసం చేసిందని అనుకోవచ్చు. ఈమెకేమి బ్రెయిన్ పని చేయట్లే. ఈమెకి ఏం చేసింది, ఆమె చేసింది కదా నేను కూడా చేస్తా. వాళ్ళెవరో ఇష్టానుసారంగా పోయి బురదలో దుంకినారు, ఈమె కూడా పోయి బురదలో దుంకింది. ఏం చేసింది, ఆమె దాసిని కూడా తీసుకొచ్చి పెళ్లి చేసేసింది. దేవుని ప్రియమైన ప్రజలారా, చివరికి ఏమైంది, ఆమెకు కూడా సంతానము కలిగింది. దేవుని ప్రియమైన ప్రజలారా, నీకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను నువ్వు కాపాడుకోవాలి. వేరే వాళ్ళు విరోధులు నిందించే విధంగా నువ్వు ఉండకూడదు. ఈరోజు కొందరు నిన్ను నిందిస్తున్నారు, నిన్ను వేలుపెట్టి చూపిస్తున్నారు అంటే నీలో తప్పులు ఉన్నాయి కాబట్టి నిన్ను వేలుపెట్టి చూపిస్తున్నారు, లేకపోతే చూపించారు కదా. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే గృహ పరిపాలన చక్కగా జరిగించే స్త్రీగా ఉండాలి. రాహేలు దాసినిచ్చి పెళ్లి చేసిందని నువ్వు కూడా దాసినిచ్చి పెళ్లి చేస్తే ఎట్లాగా. దేవుని ప్రియమైన ప్రజలు, అందుకే నేను చెప్తాను ఎప్పుడు కూడా ఏంటి అంటే, తెల్లవారగానే ప్రతి స్త్రీ చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నీ చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ సంతానం చుట్టూ, నీ ఇంటి చుట్టూ నువ్వు ప్రార్థన అనే కంచె వేసుకోవాలి. ఆయన అగ్ని కంచె నువ్వు కోరాలి, ఆయన దేవదూతల కంచె నువ్వు కోరాలి, అడగాలి. అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని మూర్ఖంగా, అజ్ఞానంగా, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళకూడదు. కనీసం దేవుడిని అడుగుండాల్సిందే ఆమె. ఒక వచనాన్ని మనం చూసుకుందాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక
ముగించేస్తానండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనము చదువుదాం. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుతో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అసలు దేవుని ఉద్దేశం ఏంటంట, మనం దేవుని స్వరూపంలో దేవుని మాట ప్రకారం మనం జీవించి సులువుగా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా ఆయన యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడంట. కానీ మనం ఆయన నిర్ణయం చొప్పున మనం వెళ్ళకుండా మన నిర్ణయం చొప్పున మనం వెళ్తున్నాం. రాహేలు వాళ్ళ తండ్రిని లాబాన్ని అడుగుండాల్సింది, లేదంటే రాహేలు దేవునిని అడుగుండాల్సింది. సర్లే ఈ పిల్ల అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, వదిలేద్దాం. లేయాకి ఏమైంది? లేయా యాకోబు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించింది. లేయా ఏ విగ్రహాలను కూడా దాచిపెట్టుకోలేదు. లేయా దేవునికి విరుద్ధంగా కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవునికి విరుద్ధంగా కానీ జీవించట్లేదు. జీవించకపోగా ఈమె అంతవరకు మంచిగా ఉంది, కానీ ఏం చేసింది? రాంగ్ స్టెప్ వేసింది, తప్పుడు నిర్ణయం తీసుకుంది. చూడండి, మనము దేవుణ్ణి అడగాలి. ఈ లేయా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసి ఉండాల్సింది. ప్రార్థన చేసి ప్రవ్వా మరి రాహేలు ఇట చేసింది, నేను కూడా అట్లా చేద్దునా వద్దా అని దేవుణ్ణి అడుగుండాల్సింది. కానీ ఈమె అడగకుండా ఏం చేసింది? ఇష్టానుసారంగా నిర్ణయం తీసేసుకుంది. మనము దేవుని నిర్ణయం ప్రకారం పోవాలండి. వివాహంలో కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకు? ఏది మన ఎముకో తెలియదు, మనం ఎవరి ఎముకలమో తెలియదు. కాబట్టి మనం ఎవరి ఎముకలమో తెలియదు కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు కరెక్ట్గా మనం ఎవరి నుండి అయితే దేవుడు ఎవరి కొరకైతే దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉంచాడో వాళ్ళకి దేవుడు మనల్ని భార్యగా కానీ భర్తగా కానీ చేస్తాడు. అంతేగాని మనం ఎత్తుకోకూడదు. మన నిర్ణయం అనేది మనము చేసుకోకూడదు. దేవుని నిర్ణయమే మన జీవితంలో జరగాలి. అదే క్షేమము, దీవెన, దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం కదా. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములలో 16వ అధ్యాయంలో మనము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 16:4. వారు ఆయా పట్టణముల గుండా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులు పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏంటంట? ఏం అప్పగించారంట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క విధులను వాళ్ళకి ఆయా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు వీళ్ళని ఆ విధంగా నడిపిస్తున్నారు. నడిపిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి విస్తరించరు. కానీ మనోళ్ళు ఏమంటారు? మనం ఏదైనా చెప్పామనుకోండి, మనోళ్ళు ఏమంటారు? మనకే జడ్జిమెంట్ ఇస్తారు కదా, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, లేయాలాగా నీకు దేవుని గురించి తెలుసుండొచ్చు, లేయాలాగా నువ్వు పాపపు జీవితాన్ని పాతిపెట్టుండొచ్చు, లేయాలాగా యెహోవా దేవుని మాటల ప్రకారమే జీవిస్తుండొచ్చు. కానీ ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు. ఎవరో ఏదో రాంగ్ స్టెప్ వేశారని మనం కూడా రాంగ్ స్టెప్ వేయద్దు. దేవుని నిర్ణయం అడగాలి. దేవుని నిర్ణయం అడిగి దేవుని నిర్ణయం చొప్పుననే మనం ముందుకి అడుగులు వేయాలి. అప్పుడే మన జీవితం ప్రశాంతంగాను, నెమ్మదిగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉంటుంది. దేవుడు తన మాటలని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఫలించలాగున మన మధ్యలో ఉన్న సోనక్క ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ఏకీభవిద్దాం.